హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము 9కి లైవ్లో అనాలిసిస్ చేద్దామనేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను. మనం ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఉన్నాం. నిఫ్టీ నిఫ్టీ ఫార్మా ఓపెన్ అయింది. యాక్చువల్గా ఇండియన్ స్టాక్స్ అన్ని, మెటల్ స్టాక్స్ కానీ, ఐటీ స్టాక్స్ కానీ, అన్ని అన్ని స్టాక్స్ డౌన్ఫాల్లో ఉన్నాయి. ఓన్లీ ఒక నిఫ్టీ ఫార్మా మాత్రమే రైజింగ్లో ఉంది, బుల్లిష్ మూమెంట్లో ఉంది. ఆల్ టైమ్ నైన్ కూడా క్రాస్ చేసింది నిన్న. సో ఇప్పుడు మనం కరెక్ట్గా నిఫ్టీ ఫార్మా ఇండెక్స్లోనే ఉన్నాం. సో చూడండి, 9 మార్కెట్ ఓపెన్ అయింది. ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్, దాదాపు 100 పాయింట్స్, 150 పాయింట్స్ మూవ్ అవుతుంది పైకి. సో దీనికి కారణం ఏంటంటే, మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ వరల్డ్ వైడ్గా ఎక్కువ ఫార్మాసిటికల్ సప్లై ఉంటుంది. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. చూడండి, నిన్న పైని ఒకే క్యాండిల్ కూడా టచ్ అయ్యేలాగా మూవ్ అవుతుంది. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ట్రేడింగ్ బులిష్ మూమెంట్లో ట్రేడింగ్ చేయాలనుకుంటే నిఫ్టీ ఫార్మా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండెక్స్ ప్రజెంట్ కరెంట్ మార్కెట్లోకి. ఇది ఒక బెస్ట్ ఇండెక్స్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50 ఎలా మూవ్ అవుతుంది చూద్దాం ఈరోజు. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాను. మనం ఎప్పుడు కూడా డైలీ టైం ఫ్రేమ్ ఎప్పుడైనా సరే పొజిషనల్ ట్రేడింగ్కి, స్వింగ్ ట్రేడింగ్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. సో ట్రెండ్ డైరెక్షన్ ఐడెంటిఫై చేయడం కోసం డైలీ టైం ఫ్రేమ్ వాడతాం. సో నేను 15 మినిట్స్కి వచ్చేస్తున్నాను, ఎందుకంటే మనం ఇంట్రాడే కాబట్టి 15 మినిట్స్కి వచ్చేస్తున్నాను. 34 పాయింట్స్ పాజిటివ్గా ఉంది నిఫ్టీ 15. సో యాక్చువల్గా మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే మీకు అందరికీ తెలుసు కదా, గిఫ్ట్ నిఫ్టీ బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఓన్లీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో నిఫ్టీ మార్కెట్ ఓపెనింగ్ ఉంటుంది. సో యాక్చువల్గా బిఫోర్ ద మార్కెట్ వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 20 to 30 పాయింట్స్ మైనస్లో ఉంది. సో వన్స్ మార్కెట్, మన ఇండియన్ మార్కెట్స్ ఓపెన్ అవ్వడం, ఇది కూడా పాజిటివ్ రేంజ్కి 50 పాయింట్స్కి వచ్చేసింది. మీరు గమనించవచ్చు, ఇక్కడ నిఫ్టీ ఉంది, మిక్కీ 25 ఉంది. సో ఇక్కడ నేను యాక్చువల్గా మనీ కంట్రోల్ సైట్ని వాడతాను గ్లోబల్ మార్కెట్స్ని అబ్జర్వ్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, 50 పాయింట్స్, అప్రాక్సిమేట్లీ 50 పాయింట్స్ పాజిటివ్ నిఫ్టీ. సో మన ఇండియన్ నిఫ్టీ 50 కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ నిఫ్టీ 50 పాయింట్స్ గమనిస్తే 37 అంటే 40 పాయింట్స్ ఉంటుంది. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం, నాట్ ఎక్స్పెక్టేషన్, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్, ఈరోజు మార్కెట్ ఫ్లాట్గానే ఉంటుంది, కన్సాలిడేషన్లోనే ఉంటుంది. ఎందుకంటే నిన్న హ్యూజ్ గ్యాప్ డౌన్కి మార్కెట్ వచ్చేసింది. సో మ్యాక్సిమం ఫస్ట్ పేజ్ అంతా కన్సాలిడేషన్లోనే ఉండొచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పేజ్ వచ్చేసి వీఆర్ నాట్ ఫైండింగ్ ద డైరెక్షన్ ఎగ్జాక్ట్లీ ఈ పేజ్లో ఉన్నప్పుడు. సో మార్కెట్ ఒక డైరెక్షన్ని మనం అండర్స్టాండ్ చేసుకున్నంత వరకు, నాట్ ఓన్లీ మనం, బిగ్ ప్లేయర్స్ కూడా అండర్స్టాండింగ్ కానంత వరకు, వాళ్ళు కూడా మార్కెట్ ఒక డైరెక్షన్ అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఉంటారు. ఎటువంటి ట్రేడ్ ర్యాండమ్గా తీసుకోరు. కాబట్టి సో ఈరోజు నన్ను అడిగితే ఫస్ట్ ఫేజ్ అంటే అప్ టు 11-12 వరకు నో ట్రేడింగ్ జోన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మార్కెట్ 9 EMA 20 EMA కిందే ఉంది. మార్కెట్ 40 పాయింట్స్ అప్ సైడ్కి మూవ్ అయినా కానీ ఇక్కడ ప్రజెంట్ 9 EMA ఉంది. 9 EMAని క్రాస్ చేయాలి, 20 EMAని క్రాస్ చేయాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది అంత పర్ఫెక్ట్గా క్రాస్ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. డెఫినెట్గా 9 EMA నుంచి మార్కెట్ రిటర్న్ అవుతుంది, రిటర్న్ అయ్యి మళ్ళీ రేంజ్లోకి వస్తుంది. ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యేంత వరకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఒక రోజు హ్యూజ్ గ్యాప్ అప్ కానీ, గ్యాప్ డౌన్ కానీ, మార్కెట్ ఓపెన్ అయ్యి మార్కెట్కి హ్యూజ్గా
ఫాల్ గాని, అప్‌సైడ్ గాని మూవ్ అయిందంటే నెక్స్ట్ డే చాలా వరకు మార్కెట్ కన్సాలిడేషన్‌లోనే ఉంటుంది. ఇవి నేను ఏదో ఊహించి చెప్పడం గాదు. ప్రీవియస్ డేటా ఆధారంగానే చెప్తున్నాను. మనం కావాలంటే మీరు డైలీ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్ గాని, గ్రీన్ క్యాండిల్ గాని ఉందంటే తర్వాత రోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో దానికి దగ్గరలోనే క్లోజ్ అయి ఉంటుంది. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లాజిక్ దట్ సో, ఈరోజు మార్కెట్ మాక్సిమం కన్సాలిడేషన్ ఫేజ్‌లోనే ఉండొచ్చు. ఎందుకంటే రేపు మళ్ళీ సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది. సో, ఒక డైరెక్షన్ వచ్చి మార్కెట్ మనం అప్పటి వరకి ఎటువంటి ట్రేడ్ తీసుకోకుండా మార్కెట్‌ని అబ్జర్వ్ చేయడమే మంచిదని నా ఉద్దేశం. సో, ఇంతేనండి ఈరోజు చెప్పాలంటే. మార్కెట్ ఈ 9 ఈఎంఏ, 20 ఈఎంఏ పైన ఓపెన్ అయ్యి 15 మినిట్స్‌లో 1 ఆర్ 2 క్యాండిల్స్ ఇక్కడ సస్టైన్ అయితే కానీ మార్కెట్ పైకెళ్ళదు ఎట్టి పరిస్థితిలో. సో, ఒకవేళ రేంజ్ లోని గాన బ్రేక్ చేసిందంటే మార్కెట్ కన్ఫర్మేషన్ వచ్చి ప్రీవియస్ క్యాండిల్‌ని ప్రెజెంట్ క్యాండిల్ లో గాన బ్రేక్ చేసిందంటే అప్పుడు మనం సెల్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. సెల్ సైడ్ ట్రేడ్ తీసుకొని ఎక్కడి వరకి 23,640 వరకు మనం మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళేంత వరకు అవకాశం ఉంటుంది. సో, అంటే ఇక్కడ నుంచి 100 పాయింట్స్ డౌన్ సైడ్‌కి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అది కూడా క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మనం ట్రేడ్ తీసుకోవాలి. సో, అక్కడి వరకు మనం వెయిట్ చేయాలి. ఈ ప్లేస్‌లో ఉన్నంత సేపు మార్కెట్ ఇది నో ట్రేడింగ్ జోన్. ఇక్కడైతే మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోకూడదు. ఐదర్ మార్కెట్ కిందకొచ్చి క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. అదర్‌వైజ్ ఈ 20 ఈఎంఏ పైన 1 ఆర్ 2 క్యాండిల్స్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత బై సైడ్ ప్లాన్ చేసుకోవాలి. సో, అప్పటి వరకి నో ట్రేడింగ్ జోన్. సో, దట్స్ ఆల్ అండి. ఇంకా చెప్పాలంటే ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి ఉన్న పాజిటివ్స్, నెగెటివ్ న్యూసెస్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. అవేంటంటే ఇక్కడ చూడొచ్చు. గ్లోబల్ ఏఐ రోబోస్ట్ ఇదొచ్చేసి ఇన్వెస్టర్స్ యాక్చువల్‌గా నిన్న నాస్డాక్, ఎస్ఎన్‌పి 500 ఈ నాస్డాక్, ఎస్ఎన్‌పి 500 అనేది యూఎస్ రిలేటెడ్ ఇండెక్సెస్ అండి. ఇవి నిన్న చాలా వరకు డౌన్‌ఫాల్ అయ్యాయి. దానికి రీజన్ ఏంటంటే ఆహ్, ఐటీ కంపెనీస్ ఏఐ రంగంలో అత్యధికంగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఫ్యూచర్‌లో ఏఐ రంగం మీద అంత రాబడి వస్తుందా? రాదా? అనే డౌట్‌తో చాలా వరకి ఇన్వెస్టర్సు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. సో, అదే 10% వరకి కరెక్షన్ అయింది. సౌత్ కొరియన్ మార్కెట్స్ కూడా. ఇంకొక నెగెటివ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ ఏంటంటే ఎల్ నినో కారణంగా ఈ సంవత్సరం వర్షాలనేటివి చాలా వరకు తగ్గుతాయని చెప్తున్నారు. సో, వర్షాలు తగ్గితే ఆటోమేటిక్‌గా యాక్చువల్‌గా వ్యవసాయ రంగం మీద ఇది పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సో, అగ్రికల్చర్ రిలేటెడ్ కంపెనీస్‌కి అంత సేల్స్ ఉండవు. ఆహ్, రైతులు కూడా వ్యవసాయం కరెక్ట్‌గా చేయలేకపోతే ఆహార పదార్థాలు, కూరగాయలు ఏవి సరిగ్గా పండించలేరు కాబట్టి ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ వచ్చే అవకాశాలుంటాయి. సో, రైతులు ఎప్పుడైతే పంటలు సరిగ్గా పండించకుండా ఆదాయం తగ్గితే వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులంతా కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సో, అది రూరల్ మార్కెట్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో, అప్పుడు ఇన్‌ఫ్లేషన్ కూడా కొంచెం పెరిగే అవకాశాలుంటాయి. సో, ఇదొక నెగెటివ్ న్యూస్. ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళు చాలా వరకి ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు. సో, రీజన్ ఏంటంటే ఐటీ స్టాక్స్ హెవీగా ఏఐ రంగం మీద పెట్టుబడులు పెట్టడం, వాటి మీద ఆహ్, అంత ఆదాయం ఫ్యూచర్‌లో ఎక్స్‌పెక్ట్ వస్తాదా? రాదా? కంపెనీస్ ఒకవేళ లాస్‌లోకెళ్తే ఇన్వెస్టర్స్ కూడా లాస్ అయిపోతారనే ఉద్దేశంతో ఒక ఫియర్ కారణంగా ఎఫ్ఐఎస్ చాలా వరకి ఈ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు. ఇదొక నెగెటివ్ న్యూస్. పాజిటివ్ న్యూస్ చెప్పాలంటే డీఐఎస్ డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే లోకల్. వీళ్ళు చాలా వరకి ఆహ్, బయింగ్ సైడే ఉన్నారు. సో, ఇదొక అడ్వాంటేజ్ అండి. ఒక పాజిటివ్ న్యూసు.
ఇంకొక పాజిటివ్ న్యూస్ చెప్పాలంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గాయి. ఆహ్, చాలా వరకి తగ్గాయి. గవర్నమెంట్ బాండ్స్ కూడా ఈల్డింగ్ కూడా 3 మంత్స్ లోకొచ్చింది. సో, ఇదొక పాజిటివ్ న్యూసు. ఇంకొక బిగ్ పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఐపీఓ మార్కెట్ అండి. నెక్స్ట్ మంత్ ఇండియన్ స్టాక్ మార్కెట్‌లోకి 12 కంపెనీలు 4,500 క్రోర్స్ ఐపీఓ ద్వారా మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఇదొక చాలా చాలా పెద్ద పాజిటివ్ న్యూస్ అండి ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి. అందులో రిలయన్స్ గూడా ఉంది. రిలయన్స్ జియో ఉంది. ప్లస్ నిఫ్టీ 50 గూడా ఐపీఓ వస్తుందనే ఒక న్యూస్ ఉంది. సో, ఇవి 2 మార్కెట్‌లోకి ఐపీఓ రిలీజ్ చేసాయంటే ఇదొక బిగ్ పాజిటివ్ న్యూస్ అవుతుంది ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి. సో, ఇంకొక విషయం చెప్పాలంటే ఫార్మా, ఫార్మా ఇండెక్స్ చాలా స్ట్రాంగ్ అవుట్ పెర్ఫార్మ్ చేస్తాంది. కంపేర్ చేస్తే మన మెటల్ స్టాక్స్‌తో గాని, ఐటీ స్టాక్స్‌తో గాని వేరే వేరే అదర్ స్టాక్స్‌తో కూడా కంపేర్ చేస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ప్రెజెంట్ నిఫ్టీ ఫార్మా మాత్రమే పాజిటివ్‌గా బుల్లిష్ మూవ్‌మెంట్‌లో ఉంది. దానికి రీజన్ కూడా ఉందండి. ఇండియన్ ఫార్మా కంపెనీస్ వరల్డ్ వైడ్‌గా యూఎస్ కానీ చాలా చాలా అదర్ కంట్రీస్‌కి మెడిసిన్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తుంటాయి. సో, సో మెడిసిన్ అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా ఎవరైనా మెడిసిన్ కొనాలి కాబట్టి. సో, ఇండియన్ ఫార్మా ఇండెక్స్ మాత్రం ఆల్ టైమ్ హైని కూడా నిన్న టచ్ చేసింది. సో, ఇదొక బిగ్ పాజిటివ్ న్యూస్ అండి. సో, దట్స్ ఆల్ అబౌట్ టుడే నెగెటివ్స్ అండ్ పాజిటివ్స్. సో, నిఫ్టీ 50 చెప్పాను గదా! అక్కడే ఉంది. సో, 40-50 పాయింట్స్ మధ్యలో ఉంది. ఈ 20 ఈఎంఏ, 9 ఈఎంఏ బ్రేక్ చేసి పైన 1 ఆర్ 2 క్యాండిల్స్ 15 మినిట్స్‌లో సస్టైన్ అయితే తప్ప మనం మార్కెట్‌లో పాజిటివ్ సైడు, బుల్లిష్ సైడు ట్రెండ్ తీసుకోకూడదండి. ఇది వచ్చేసి నో ట్రేడింగ్ అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ. సో, దట్స్ ఆల్ అబౌట్ అండి. ఈ అనాలిసిస్ మీకు కానీ నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ఛానల్‌ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.